రైట్ సోదరులారా, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. 30 ఏళ్లలోపు పుట్టెడు కష్టాలు, కుటుంబాలను చిదిమేస్తున్న రోడ్డు ప్రమాదాలు, భర్త దూరమైన బాధను మరవక ముందే మీద పడుతున్న బాధ్యతలు, పిల్లల పోషణకు వితంతువుల కాయకష్టం, ప్రభుత్వ సాయానికి ఎదురుచూపులు. ఎంత ఘోరమైన బాధ అంటే ఇది. వాడు కొత్తగా పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకొని ఆ బైకో గీకో పెడతారు, ఆయనతో ఎన్నో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాడు. పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలు ఉంటారు. ఆమెకు నిండా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండయి, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే నిండా. ఇక అప్పటి నుంచి గొడ్డు కష్టం, ఇక జీవితాంతం గొడ్డు కష్టం చేయాలి, పొరగాలను సాధాలి. కుటుంబాలు చిత్రమైపోతూ ఉన్నాయి. దానికి కారణాలు అనేకంగా ఉన్నాయి, మనం విశ్లేషించుకుందాం. రహదారి ప్రమాదాలు 3-10 వయసులోపు మహిళల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. జీవితాంతం తోడుంటాడని బాస చేసిన భాగస్వామి అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఒక్కసారిగా జీవితంలో చీకట్లు అలుముకుంటున్నాయి. బాధ నుంచి తేరుకోకముందే బాధ్యతలు మీద పడుతున్నాయి. పుట్టింటి పేదరికం, ఆదరణ లేని అత్తగారిళ్లకు దూరంగా ఉంటూ అనేక మంది బాధితులు బతుకును భారంగా వెల్లదీస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని దుర్భర పరిస్థితిలో తమ పిల్లల పోషణ భారాన్ని మోస్తున్నారు. ప్రభుత్వ చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు 30 నుంచి 45% వారివే. రాష్ట్రంలో చిన్న వయసులోనే జీవిత భాగస్వామిని కోల్పోతున్న యువతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితికి భిన్న కారణాలు ఉన్నప్పటికీ ఇక గీడజోడు కన్నీళ్లే తోడు. కుమార్తెతో ఉన్న ఈ మహిళ పేరు బూక్య కవిత. వీరిది మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బాల్యతండ. గతేడాది జూలై 5న దంతాలపల్లి శివార్లో వరంగల్ ఖమ్మం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త నరేష్ 28 ఏళ్ళు ఉంటాడు, మృతి చెందాడు. 3 పదులు దాటక ముందే భర్తను కోల్పోయిన కవితకు కుటుంబ బాధ్యతలు మీద పడి కూలి పనులే దిక్కయ్యాయి. బాధిత కుటుంబం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది. ఈమె కూలికి పోకపోతే పొరగాల కడుపు నిండది. ఇగో ఇట్లా అనేకమైనటువంటి కుటుంబాలున్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ రోడ్డు ప్రమాదాలలో? రోడ్డు ప్రమాదాలు ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి? కారణాలు ఏంది? ఎంతమంది చనిపోతూ ఉన్నారు? ఒక్కసారి ఆ లెక్కలు చూద్దాం బోర్డు పెట్టి. భారతదేశంలో అసలు అనేకమైనటువంటి రోడ్డు ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయంటే, రోడ్డు ప్రమాదాలు ఇందులో మొత్తం 2022లో తీసుకుంటే 2022లో ఎన్ని రోడ్డు ప్రమాదాలు అంటే 168,491 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. 168,491 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. ఎంతమంది చనిపోయారు? ఇందులో చాలామంది చనిపోయారు. ఇక 2023లో చూసుకుంటే దాదాపు 172,518 మంది చనిపోయారు ఇక్కడ 2023లో. ఈ చనిపోయిన వారిలో ఇందులో దాదాపు ఎంతమంది అంటే 84,000 కాదు 84,245 సారీ 245. వీళ్ళు 30 ఏళ్ళ లోపలే. 30 ఏళ్ళ లోపు కారణంగా ఇగో ఇంతమంది చనిపోయారు రోడ్డు ప్రమాదాలలో. దీనికి కారణాలు అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకసారి ఆ కారణాలను కూడా చూద్దాం. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ 172,518లో 18 ఏళ్ళ లోపు పిల్లలు, 18 ఏళ్ళ లోపు పిల్లలు దాదాపు 10,000 మంది చనిపోయారు. 10,000 మంది 18 ఏళ్లలో పిల్లలు. మరి కారణాలు ఏంటి? రోడ్డు ప్రమాద కారణాలు ఇది చూసుకుంటే అతివేగం కారణం ఎంత అంటే 71.2%. ఎక్కువ శాతం ఇవే. అతివేగం కారణంగానే 71.2% మంది చనిపోతూ ఉన్నారు. హెల్మెట్ వాడకపోవడం, హెల్మెట్ వాడకం లేకపోవడం వల్ల 70% మంది
2022లో చచ్చిపోయారు. 2022లో 70% మంది ఇట్లా చచ్చిపోయారు. అవును. ఈ అతివేగంతో పాటు హెల్మెట్ లేకపోవడం రెండు కలిపి ఉంటాయి. ఇక్కడ మద్యం సేవించి డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మందు తాగి బండి నడుపుడు, బండి కానీ కారు కానీ. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంతమంది ఉంటారు అనుకుంటావు చెప్పు, ఎంత పర్సెంటేజ్ ఉంటారు? 40% ఉంటా. కరెక్ట్ చెప్తావా నేను? మద్యం తాగి రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారి సంఖ్య 2.8%. 2.8%. ఎందుకంటే వీళ్ళ తెరువు ఎవరు రాడుగా ఇక ఇందులో 2 వీలర్స్, బైకులు, బైక్ యాక్సిడెంట్లు 44.5% బైక్ యాక్సిడెంట్లు. ఇందులో దాదాపుగా 2022లో బైక్ యాక్సిడెంట్ల కారణంగా 76,000 మంది చచ్చిపోయారు. 76,000 ఓన్లీ బైక్ యాక్సిడెంట్ కారణంగా. మొత్తం రోడ్డు ప్రమాదాలలో తమిళనాడు ఫస్ట్ ప్లేసు. తమిళనాడు ఫస్ట్ ప్లేసు. తర్వాత ఉత్తరప్రదేశ్, యూపీ, ఆ తర్వాత గోవా, ఛత్తీస్గఢ్, గోవా, ఛత్తీస్గఢ్. ఇవి ఎప్పుడు జరుగుతాయంటే ఛత్తీస్గఢ్ ఇవి ఎప్పుడు జరుగుతాయి రోడ్డు ప్రమాదాలు అంటే రాత్రి 9 తర్వాత. రాత్రి 9 తర్వాత జరిగే రోడ్డు ప్రమాదాలు 67%. ఎక్కువ అవే. రాత్రి 9 తర్వాత జరిగేటువంటి రోడ్డు ప్రమాదాలు. ఇక నేషనల్ హైవేల మీద జరిగేటివి, ఎన్హెచ్ల మీద జరిగేవి దాదాపుగా 33% ప్రమాదాలు. 33% ప్రమాదాలు ఎన్హెచ్ల మీద జరుగుతాయి, నేషనల్ హైవే మీద. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ జీడిపి మీద ఎంత దెబ్బ అవుతుందంటే దాదాపుగా జీడిపిలో 3 నుంచి 5% లాస్ ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా జీడిపిలో. ఇక 2016లో ఓ చట్టం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. 2016లో ఓ చట్టం ఏంది, యాక్సిడెంట్ అయినోడిని కాపాడేటందుకు అప్పుడు ముందుకు రాకపోతుండే జనం, వాళ్ళ మీద కేసు అవుతుండే, విట్నెస్, వాడు కోర్టుకు తిరుగుడు. కానీ ఇది సవరించి వాడిని కాపాడేటట్టు ఓ చట్టం తెచ్చినా కూడా ప్రజల్లో అవి అవగాహన కల్పించలేకపోయారు. ఇక కఠిన నియమాలు ఇవన్నీ ఎన్ని కార్యక్రమాలు చేసినా రోడ్డు ప్రమాదాలు ఆగట్లేదు. ప్రధానంగా కారణం ఇక్కడ మద్యానికి పోవడానికో 30 ఏళ్ళ లోపు ఉన్నటువంటి పిల్లలకి ఏముంటుందంటే ఇదంతా ప్రెషర్ గ్రూపు. అంటే వాళ్ళకి ఉత్సాహము, కేర్లెస్, ఆ తర్వాత డేర్నెస్, ఇదంతా ఈ ప్రమాదాల కారణమవుతుంది. తద్వారా ఇప్పుడు వానికి 23 ఏళ్ళకి పెళ్లి చేస్తారు, 27 ఏళ్ళ వరకు 2 పిల్లల్ని కంటాడు, 2 పిల్లల్ని కంటాడు. వాడు 28 ఏళ్ళకి వచ్చినప్పుడు బండి వేసుకొని పోయానని యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. పాపం ఈ పిల్ల భార్య 24 ఏళ్ళ భార్య, పిల్లలు 2 పిల్లలు, కథ వీళ్ళు అనాథలు. ఇటు అవానికి పెళ్లి చేసినాము, పిల్లలు ఉన్నారు, నువ్వు అత్తగారింటికానే ఉన్నారని అవగారాలు చెప్తారు. కొడుకే లేడు, ఇంకా మేమేం చేసుకోవాలని అత్తగారాలు. మొన్న ఇక్కడ కొడంగల్ నుంచి ఒక ఆయన వస్తే అదే వాళ్ళ కుటుంబం పోయిందని చెప్పేసి బైక్ ఇప్పించింది. కుటుంబమే రోడ్ యాక్సిడెంట్లో కాళ్ళు పోయినాయి అందరికీ. మనమే ఏం పని చేయరు, ఆటో కొనిచ్చినాం. ఇగో ఈ రకంగా కుటుంబాలు ఛిద్రమవుతా ఉన్నాయి యాక్సిడెంట్ల కారణంగా. మరి దీని నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వము
విపరీతంగా మద్యం ధరలు పెంచి ఎంత మద్యం ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నప్పుడు సో ఆ మద్యంలో వచ్చేటువంటి ఆదాయంలోంచన్నా రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేపట్టాలి కదా. ఇక ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నియంత్రణలో ట్రాఫిక్ నియంత్రణ తక్కువ, ఫోటోలు కొట్టుడు ఎక్కువ. ఇది ఎక్కువ అయిపోయింది. దీంతో ఇట్లా కొంత ప్రమాదాలు. ఇక యువత ఈ ఐపీఎల్ ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత యువత ఖచ్చితంగా ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే ఏది అట్లా సైకిల్ పెట్టేది, అట్లా సైకిల్ అట్లా సైకిల్ పెట్టినంటే పెద్ద కథ. ఇక టైటాన్ వాచ్ ఓ వాన్ కేంద్రం అట్లా సైకిల్ పెట్టి అత్తగారు అనేది, మళ్ళీ టైటాన్ వాచ్ లేకపోతే హెచ్ఎంటి వాచ్. ఇగో ఇవి అప్పుడు. ఇప్పుడు పెళ్లి కాక వాడు 10th అయిపోయిందంటే బైక్ కొని నాకు అంటున్నాడు. 10th కూడా కాదు 7th అయితే బైక్ కావాల్సిందే నాకు అని అవ్వయ్య పంతన అవుతాడు. ఆయనతో బైక్ కొంటాడు, ఇటురుకు అటురుకు అన్నబడి చేస్తాడు. చాలా మంది చనిపోయింది. ఇన్ని రకాలుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే వాడిని నమ్ముకున్నటువంటి వ్యవస్థ అంతా వాడు పోయేటోడు ఏదో పురిట్లా పోయినా అయిపోవు, కానీ ఈ వ్యవస్థలోకి వచ్చి ఇంకో కుటుంబంతో ముడిపాటు చేసుకొని కొంత ఆగమైపోయి ఇక అవతల మంచిగా వచ్చేటోని వట్టిగానే దాకిచ్చి అట్లా చంపిన దాఖలాలు అనేకం ఉన్నాయి. కరెంట్ పోయిందా? జర ముంగడు జరగను, ఎందుకంటే దీన్ని దాకడం వల్ల డిస్టర్బ్ అవుతుంది స్క్రీను. కరెంట్ పోయింది, క్షమించండి. ఎందుకంటే మరి తెలుసు కదా మీకు తెలిసిన తర్వాత కూడా మనం ఏం చేయలేము. ఇక ఎప్పుడు వస్తుందో దాని దయ. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. శివరెడ్డి వచ్చింది. ఓకే, ఓకే, జర ఇది మళ్ళా అని కావాలా. ఇట్లా రోడ్డు ప్రమాదాలలో అనేకమైనటువంటి కుటుంబాలు ఒక రోజుకు భారతదేశంలో ఎంతమంది చనిపోతారు ఎరికైనా? రోడ్డు ప్రమాదాలలో 474 మంది చచ్చిపోతారు ఒక రోజుకి. ఒక రోజుకు 474 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతూ ఉన్నారు. చూసుకోరి ఎట్లుందో కథ. మొత్తం కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. మొత్తం ఒక్కసారి జీవితాలు మారిపోతాయి మొత్తం. నేను ఒక ఉదాహరణ చెప్తా చూడుది. నా కళ్ళ ముంగట జరిగినటువంటి ఉదాహరణ. మా గ్రామంలో విశ్వకర్మ వడ్రంగి పనిచేసేటువంటి శ్రీనివాస్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి రిస్టోర్ ఆ అబ్బాయికి పెళ్లి చేసిర్రు. ఎవరు? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెనే ఇచ్చి పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసిన తర్వాత అది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చూడు. అరే బోర్డు పోయిందిగా, మళ్ళీ దా నా దిక్కు పెట్టి కెమెరా నేను చెప్తా. శ్రీనివాస్ అనేటువంటి అబ్బాయికి పెళ్లి చేసిరు. పెళ్లి చేస్తే ఆ అబ్బాయికి ఇద్దరు పిల్లలు అయితే ఆ భార్య భర్త ఇద్దరు కలిసి యాదగిరిగుట్ట ఏది అయ్యప్ప మాల వేసుకుండు, మాలకు పోయి వచ్చిన తర్వాత ఆ యాదగిరిగుట్ట దర్శనానికని ఇట్లా మా గ్రామం నుంచి ఇట్లా తుర్కపల్లి మండలం నుంచి మల్లాపూర్ మీదుగా యాదగిరిగుట్టకు పోతూ ఉంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆయన చనిపోయిండు. ఆన్నే శ్రీనివాస్ చనిపోయిండు. పిల్లలు చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని పట్టుకొని ఆ భార్య కూడా ఎంత అనుకున్నావు? ఆ అమ్మాయి నేను సంకలు ఎత్తుకొని తిరిగిన ఆయన భార్యని, నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె. ఆ అమ్మాయి విధవరాలు అయిపోయింది. ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు. వాళ్ళకు మామ లేడు. ఆ పోరగాళ్ళ కష్టం చూసి తల్లి చచ్చిపోయింది. ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు. అనాథలు అయిపోతే నేనే చూసి ఆ పిల్లల ఇంటికి పోయి ఒక 2 లక్షల రూపాయలు ఇద్దరు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు చదువుకోవడం కోసం దీనికి ఉపయోగపడేటట్టు చేసి వచ్చాను నేనే. ఆ తర్వాత ఏమైంది? ఇక కుటుంబం చూడు. ఎవరైతే ఈ అబ్బాయికి పిల్లనిచ్చిరో ఆ పిల్లనిచ్చినటువంటి కుటుంబంలో తండ్రి, ఇద్దరు కొడుకులు. తండ్రి చచ్చిపోయిండు, ఇద్దరు కొడుకులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. మొత్తం వాళ్ళ కుటుంబమే చిన్నాభిన్నం అయిపోయింది. చాలా లైట్ తీసుకుంటారు అసలు యాక్చువల్ బండి నడిపేటప్పుడు, కానీ ఇంత చాలా ఒక్క ప్రాణం పోతే ఎన్ని జీవితాల మీద ఎఫెక్ట్ పడ్డాయో చూడండి. అన్ని జీవితాల మీద ఎఫెక్ట్ పడి ఇవాళ ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రజలారా, అంత ఈజీగా వదిలేయడానికి లేదు ప్రాణం. ఏదో పోరాటంలో పోయింది, ఓ దేశ రక్షణ కోసం పోయింది అంటే అది వేరు. వట్టి అనే ప్రాణాలు పోతూ ఉన్నాయి. దానికి అనేకమైనటువంటి
కారణాలు మన కళ్ళ ముంగడ కనిపిస్తూ ఉన్నాయి. సో రోడ్డు ప్రమాదాల బారిన పడితే కుటుంబాలన్నీ ఇట్లా చిన్నాభిన్నమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. ఒక్క క్షణం చాలా మొత్తం జీవితం ఎప్పుడైంది జీవితం మా ఊరోళ్ళు ఇప్పుడు దాసలు ఉన్నారా కుటుంబం మొత్తం అసలు కారు ఈడ కదా ఆడ ఏది గిడ కొండపోషమ్మకు పోయేస్తుంది కొండపోషమ్మకు పోయేస్తుంటే కేసీఆర్ తవ్విన కాలువలో పడ్డది కారు, కుటుంబం పోయింది, మొత్తం చచ్చిపోయారు అందరూ. అందులో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు. 6 చచ్చిపోయారు. అవు ఇప్పుడు బిడ్డ నేను కూడా వచ్చిన ఇద్దరు పిల్లలు సాగుకు నేను కూడా వచ్చిన అవును